రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అయోమయంలో పడింది. టెండర్లలో విక్రయించిన ధాన్యం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. 35 టన్నుల లక్షల టన్నుల ధాన్యాన్ని అమ్మితే ఇప్పటి వరకు ఎత్తింది ఇసుమంతే. ధాన్యం ఎత్తేందుకు ఇచ్చిన గడువు మరో 40 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో సివిల్ సప్లై సంస్థ ఏం చేయబోతుందన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో టెండర్లలో విక్రయించిన ధాన్యం విషయంలో గందరగోళం నెలకొంది. టెండర్లలో ధాన్యాన్ని దక్కించుకున్న సంస్థలు తరలించేందుకు మాత్రం ససేమిరా అంటున్నాయి. మొత్తం 35 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలంలో విక్రయిస్తే ఇప్పటి వరకు ఎత్తింది 5,000 టన్నులే. దీని వెనుక కూడా మాస్టర్ ప్లాన్ ఉన్నట్టు తెలిసింది. ఎక్కడ ధాన్యం అక్కడ ఉండగానే వ్యాపారం పూర్తి చేసే ఆలోచనలో ఆయా సంస్థలున్నట్టు సమాచారం. ఇందుకోసం మిల్లర్లతో బేరసారాలు సాగిస్తున్నట్టు తెలిసింది. ధాన్యం విక్రయించి ఆర్థిక లోటును పూడ్చుకుందామనుకున్న పౌర సరఫరాల సంస్థకు సంస్థల తీరుతూ నిరాశ ఎదురవుతున్నది. ఇటు ధాన్యం ఎత్తక అటు డబ్బులు రాక, మరోవైపు మిల్లుల్లో చోటు లేక పౌర సరఫరాల సంస్థ పరిస్థితి గందరగోళంగా మారింది. పౌర సరఫరాల సంస్థ 2022-23 యాసంగి సీజన్ కు సంబంధించిన 35 లక్షల టన్నుల ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే.